హాయ్ నమస్తే అండి. నేను మీ కలమడి హరీష్‌ని. చాలా రోజుల తర్వాత వీడియోలోకొచ్చాను. ఈరోజు విషయం ఏమంటే స్టోరీ ఆఫ్ లెసన్. ఒక రాజు, సైనికుడు ఉంటారండి. ఆ రాజు తినేటప్పుడు సైనికునికి ప్రతి ఒక్కసారి సైనికుడు తిన్న తర్వాతే రాజు తింటాడు. తర్వాత వీళ్ళకి అనుకోకుండా ఒకసారి ఫారెస్ట్‌కెళ్తారు. అంటే అడవికి. అడవికెళ్ళినప్పుడు రాజుకి ఒక రాజు, భటుడు ఇద్దరు కలిసి ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏమైతుంది అక్కడ ఒక చెట్టులో ఒక పండు కనపడుతుందనమాట రాజుకి. రాజుకి పండు కనపడించినప్పుడు దాన్ని తీసుకొని కట్ చేసి ఫస్టు ఎప్పుడు తిన్నా గూడా అతని దగ్గర ఉన్న మనిషి తింటాడు కాబట్టి పక్కనున్న సేవకునికి ఇస్తాడు. ఇచ్చి తినమని చెప్తాడు. తిన్నప్పుడు భాగాలు తీసి తిన్నప్పుడు ఒక ఒకసారి మాత్రమే తింటాడు. కానీ ఇక్కడేం జరుగుతుందంటే మళ్ళీ తినిన తర్వాత ఇంక రాజు తినాలి. నెక్స్ట్ తినేటప్పుడు గూడా సైనికుడే అడుగుతాడు. ఇంకోటి ఇవ్వండి రాజా అని అడుగుతాడు. సరే అని తీసుకొనెళ్ళి అని చెప్పి ఇస్తాడు. మళ్ళీ తినేటప్పుడు రాజా మళ్ళీ ఇవ్వండి అని అడుగుతాడు. ఓకే. మళ్ళీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో గూడా ఆహ్, రాజా మీరివ్వండి అంటాడు. ఇతను ఎందుకు అడుగుతున్నాడు? నాకు ఒక్క పండు గూడా ఇవ్వట్లేదే అని చెప్పేసి ఆహ్, అతను కొంచెం కోపంగా ఉంటాడు. అప్పుడు రాజు దాన్ని తిని చూస్తాడు. తిని చూసిన తర్వాత ఆహ్, చాలా పులుపుగా, విషంగా ఉంటది. అంటే ఆహ్, అప్పుడు అతనికేమర్థమైంది రాజుకి, అంటే నీవింత పులుపు, చేదుగా ఉన్నదాన్ని ఎలా తిన్నావు? కానీ చెప్పొచ్చు గదా! ఉన్న వాస్తవం చెప్పొచ్చు గదా! అంటే రాజా మీరు ఎప్పుడిచ్చినా గూడా నాకీ అమృతం పెట్టి తినమని చెప్పారు. కానీ నేను దాన్ని సంతోషంగా తినిన తర్వాతే మీరు తినేవాళ్ళు. కానీ ఇప్పుడు గూడా నేను విషం ఉంది అని చెప్తే, మీరు బాధపడగూడదని చెప్పేసి నేను అలా బాగుందనే తిన్నాను అని చెప్పి చేసేసా. అంటే దీన్ని బట్టి ఏమంటే, మనిషిని ఎవరిని తక్కువ అంచనా ఎయకూడదు. వాళ్ళు ఎందుకు మనల్ని అలా ఉద్దేశించి మాట్లాడతారనేది మనం గైడ్‌లైన్ చేసుకోవాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీకేమైనా అర్థం